ఖాతాల ఇంపాక్ట్ ఎంత మార్పు వచ్చింది. ఈవెన్ వాళ్ళ రాష్ట్రాలు, అది జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళ చంద్రబాబు అయినా ఎవరైనా డబ్బులు ఎందుకు వేయగలుగుతున్నారు అకౌంట్ లో. ఇదివరకు అయితే కనుక ఈ ఛాయిస్ లేదు కదా. కార్పొరేషన్లకు మున్సిపాలిటీలకు ఇవ్వడం, అక్కడ రాజకీయ నాయకులు ఉండటం, మళ్ళీ వాడు తిన అధికారి తిన 1000 రూపాయలు పంపించారంటే వాడు 200 వేసుకుని ఈడో 200 వేసుకుని వాడికి 600 ఇస్తాడు. చివరికి ఇట్లాంటి దోపిడీ నుంచి ఇప్పుడు పూర్తి విముక్తి వచ్చేసింది కదా. ప్లస్ ఇచ్చేసామని లెక్కలు చూపెట్టి ఇవ్వకుండా తినేసేవాళ్ళు, ఇచ్చేసినట్టు లెక్కలు చూపెట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్. ఈవెన్ రైతుకు వేసే డబ్బులు నేరుగా పడిపోతున్నాయి కేంద్రం వేసి, అట్లాగే ఇళ్లకి డబ్బులు కేంద్రం నుంచి నేరుగా వచ్చేస్తున్నాయి. ఇట్లా ప్రతిదీ నేరుగా వస్తున్నాయి. ఇంకొకటి ఏమవుతున్నది, ఎప్పటికప్పుడు ఇదేదో ఇదివరకడికి మళ్ళీ చెంచాడు చేసి చాంతాడంత చెప్పుకోవడం లేదు. ఇవాళ 100 చేసి వాళ్ళు 10 చెప్పుకుంటారు. ఇంకా మన ఆంధ్రాలో అయితే 1 చేసి 1000 చెప్పుకుంటారు. కానీ కేంద్రంలో అయితే 1000 చేసి 1 చెప్పుకుంటుంది. ప్రచారం కూడా పెట్టుకోవట్లేదు, ఆర్భాటాలు లేవు, స్మూత్ గా కూల్గా వెళ్ళిపోతున్నాయి. ఇవాళ నిన్న అదే మోడీ చెప్పినటువంటి మాట ఎవడు హైలైట్ చేశారు, ఇక్కడ ఎంత ఏదో నాటకాలు ఆడుతున్నారు చూడండి. హైకోర్టు సిట్టింగ్ బెంచ్ చేస్తాం, అది మాకు కట్టుబడి ఉన్నాం అన్నట్టు. అదేంటే ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటారా తొందరగా మీరేం చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా జగన్ ఏంటి హైకోర్టుని తీసుకెళ్దాం అనుకున్నాడు. హైకోర్టును తీసుకెళ్ళడానికి వాళ్ళు నిరాకరించారు. ఈవెన్ హైకోర్టుకి కావాలంటే మేము కూడా ఓకే అన్నారు. జగన్ దాన్ని ఫాలోఅప్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ని నువ్వు చెయ్యని చెప్తోంది కేంద్రం, మోడీ స్వయంగా చెప్తున్నాడు. అది ఆ ప్రాంత ప్రజలకు సంతోషమే కదా. రెండోది ఏంటంటే మోడీ అనే పేరు వినగానే ఒళ్ళు పులకరిస్తున్నటువంటి దాంట్లో సాధారణ ప్రజలు ఉంటున్నారు.